తూర్పు తట్టు చూడమన్నాడు, పడమర తట్టు చూడమన్నాడు పిల్లలు. అందుకే ఇక్కడ దేవుడు మనకి ఇక్కడ ఈ యొక్క అబ్రహాము ద్వారా మనకి సమస్తం ఏం దయచేశాడు అబ్రహాము కంటే, మొట్టమొదటి కన్నులెత్తి చూడమన్నాడు. చూచేవి ఇచ్చే దేవుడు. ఏంటంటే మన దేవుడు, అందరూ చెప్పండి, చూచేవి ఇచ్చే దేవుడు. ఖచ్చితంగా పిల్లలు. అందుకే ఇక్కడ అబ్రహాము దక్షిణం చూశాడు, ఉత్తరం చూశాడు, పిల్లలు తూర్పు చూశాడు, పడమర చూశాడు. దేవుడు చూడమన్నాడు, కన్నులెత్తి చూడమన్నాడు. పిల్లరా ఆ యొక్క అబ్రహాము జీవితంలో పిల్లరా 4 దిక్కులు చూశాడు. మరొక చోట రాశాడు అంటే దేవుడు వచ్చి ఏమన్నాడంటే, అబ్రహామా ఆకాశం వైపు చూడమన్నాడు. ఎటు చెప్పండి? ఆకాశం వైపు చూస్తే ఆకాశాలు ఏమున్నాయి చెప్పండి? నక్షత్రాలు ఉన్నాయి, చేతనైతే లెక్క పెట్టు అన్నాడు. నక్షత్రాలు లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేము పిల్లలు. ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి పిల్లరా. ఇంకొక చోట ఏమన్నాడంటే, అదే సమయంలో అబ్రహాముని తీసుకెళ్ళి ఏమన్నాడంటే, ఓకే, సముద్రం దగ్గర నిలబెట్టి ఇక ఇసుక రేవులు ఏం చేయమన్నా లెక్క పెట్టమన్నా. 2 లెక్క పెట్టగలడా? ఆకాశ నక్షత్రం లెక్క పెట్టలేడు, రెండవది ఇసుక రేవులు లెక్క పెట్టలేడు పిల్ల. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, దీని అర్థం ఏంటంటే, పరమందు ఆశీర్వాదం ఉంది, భూలోకమందు ఆశీర్వాదం ఉంది అబ్రహాము. బాగా వినండి. పరమందు ఉంది ఆశీర్వాదము, తర్వాత ఎక్కడ ఇచ్చాడంట? భూలోకంలో కూడా ఇచ్చాడు ఆశీర్వాదం. నీవు నేను ప్రియులారా ఈ రాత్రి కాలం ఖాళీ పాత్రతో ప్రియులారా మనం ఒకవేళ వచ్చావేమో పిల్లలు, ఆ పాత్ర నింపుకొని వెళ్ళాలి. ఆశీర్వాదం అనే పాత్రతో మనం నింపుకొని వెళ్ళాలి. అందుకని మన కళ్ళు ప్రియులారా ఇటువడు చూడక దేవుని పాదాల వైపు, దేవుని యొక్క ఆశీర్వాదం వైపు మనం చూచినప్పుడు ప్రియులారా పరమందు ఆశీర్వాదం వేస్తాడు, భూమి అందు ఆశీర్వాదం వేస్తాడు ప్రియుల. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, అబ్రహాముతో ప్రియులారా దేవుడే చెప్పాడు, ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు. భూమి సముద్రం వైపు తీసుకెళ్ళాడు అబ్రహాముని, ఇస్రాయేలు లెక్క పెట్టమన్నాడు. అప్పుడు చెప్పాడంట, పిల్లారా నీ సంతానాన్ని ఏం చేస్తాను నేను అలాగా ఇస్రాయేలుల కంటే, ఆకాశ నక్షత్రాల కంటే ఏం చేస్తా నేను దీవిస్తాను. పిల్ల ఎవరైనా మనం ఎక్కువగా కోరుకునేది ఏ మనుషుడైనా ఏంటంటే దీవెన. ఇవి 2 దినాలు మనం ఎంతో పిల్లల వాక్యం మనం విన్నాం. ఈ 3వ దినం నీవు నేను పిల్లల ఆశీర్వాదం అనే వాక్యాన్ని మోసుకొని వెళ్ళాలి. అందుకే దావీదు అన్నాడు, నా గిన్నె ఏమన్నాడో చెప్పండి, నిండి పొర్లుచున్నది. పిల్లల పొర్లి పొంగే ఆశీర్వాదం మనం మోసుకొని వెళ్ళాలి. పిల్లరా ఇతరుల వైపు, ఇతరుల చేతుల వైపు, లేకపోతే పిల్లల రాజకీయ నాయకుల వైపు, లేకపోతే బంధువుల వైపు, స్నేహితుల వైపు, కష్టకాలంలో స్నేహితుల వైపు, లేకపోతే ఎవరైనా డబ్బిస్తారని వాళ్ళ వైపు మనం చూడకూడదు. ఎవరి వైపు చూడాలంటే దేని వైపు చూడాలి. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒకరోజు ఒక రాజు పిల్లారా ఏంటంటే తన పుట్టినరోజు అంట. రాజు పుట్టినరోజు అయితే తన సింహాసనాన్ని విడిచి ఏమన్నాడంటే, నేను ఈరోజు నా యొక్క సామ్రాజ్యంలో నా ప్రజల వైపు నేను వెళ్తాను. నేను ఎప్పుడైతే ఆ గేటు దాడుతానో, ఎవరైతే నాకు ఎదురొస్తారో ఆ ఎదురొచ్చిన వాళ్ళు మొత్తానికి వాడు కోరుకున్నదల్లా నేను ఇస్తాను అని తీర్మానం చేసుకున్నాడంట రాజు. తన బర్త్డే రోజు పిల్ల. ఈ బర్త్డే రోజు రాజు పిల్లరా ఆయన స్నానం చేసి మంచి బట్టలు ధరించుకొని, రాజు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని పిల్లలు సింహాసనం దిగి ఏ సైనికుల్ని ఆయన తీసుకొని రావట్లే, ఏ బాడీ గార్డ్ని తీసుకొని రావట్లే. నేను ఈ గేట్ దాటగానే ఎవరైతే నాకు ఎదురొస్తారో వారికి నేను అర్ధరాజ్యమైన ఇస్తానని తన మనసులో అనుకున్నాడంట తన బర్త్డే రోజు. అయితే లేదా గేటు దాటిన తర్వాత ఆయనకి ఎవరు ఎదురయ్యారంటే ఒక భిక్షగాడు ఎదురయ్యాడంట. ఎవరు చెప్పండి అందరూ? ఒక భిక్షగాడు ఎదురైతే ఎవరు ఫస్ట్ ఎదురవుతారో వాళ్ళకి ఏమన్నాడు, అర్ధరాజ్యమైన ఇద్దాం అనుకున్నాడు. ఇలా తన రాజు యొక్క తీర్మానం బర్త్డే రోజు. అయితే పిల్లారా ఈ భిక్షగాడు ఎదురైన తర్వాత ఏమన్నాడంటే, రాజు యొక్క ముద్ర వేయబడిన బంగారం నాణేలు ఏం చేస్తున్నాడంటే ఆ భిక్షగాడికి ఇస్తా ఉన్నాడు. ఇచ్చే తరుణంలో పిల్లారా ఆయన అరచేతిలో నుంచి ఒక నాణెం వెళ్ళి ఎక్కడ పడిందంటే బురదలో పడింది. ఎక్కడ? బురదలో పడింది. అయితే పిల్లారా ఒక నాణెం ఇచ్చిన తర్వాత ఈ భిక్షగాడి కన్ను రాజు వైపు లేదు, ఎటుంది? బురదలో పడిన నాణెం వైపు. అబ్బాయ్
బురదలో పడిన నాణ్యాన్ని వదిలేసాయి. అది బంగారు నాణ్యం కావచ్చు, ఇంకేదో డైమండ్ కావచ్చు. కానీ ఏమన్నాడు, నువ్వు బురదలో పడిన దాన్ని వదిలేసాయి, నువ్వు అంతగా ఆశపడుతున్నావు కాబట్టి ఇంక రెండు నేను నాణాలు వేస్తాను. ఇంక రెండు నాణాలు ఇచ్చాడు ఆ భిక్షగాడికి. కానీ ఆ 2 నాణాలు తీసుకుని ఆయన చూపెట్టింది చెప్పాలి, బురదలో పడిన నాణ్యం అయిపోయాం. ఈసారి 6-7 నాణాలు ఇచ్చాడంట రాజు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఆయన చూపెట్టిందంట చెప్పాలి, బురదలో పడ్డ నాణ్యం అయిపోయి ఉందంట. రాజు పిలిచి అన్నాడంట, రే ఈరోజు నా పుట్టినరోజు నేను ఒక తీర్మానం చేసుకున్నా. ఏమని తీర్మానం చేసుకున్నానంటే, అర్ధరాజ్యం అయిన ఇస్తా, నువ్వు ఎందుకు లేస్తే నేను నాణాలు ఇచ్చే కొలది నా వైపు చూడకుండా బురదలో పడ్డదాని వైపు తిరిగి చూస్తా ఉన్నావు అబ్బాయి. ఏంటి నీ కనుదృష్టి దేని మీద ఉంది అసలు? నీకేం కావాలి? అర్ధరాజ్యమైన ఇస్తాను అడుగు అన్నాడంట రాజు. కానీ ఆ భిక్షగాడు ఒకటే సమాధానం చెప్పాడంట, నా కనుదృష్టి అంతా బురదలో పడ్డ నాణ్యం అయిపోయింది రాజా. ఆ నాణ్యం నేను ఎతికి తీసుకుంటే నాకు సంతోషం, అప్పుడు నువ్వు అర్ధరాజ్యమే రాజా అన్నాడంట. చూపు మంచిగుందా? రాజు అనగా దేవుడు అక్కడ, అభిక్షగాడు అనగా నీవు నేను. లేదా సమస్తం దయచేసే దేవుని వైపు నీవు నేను చూడాలి ఈ రోజుల్లో. ఇలా చూడండి, దేవుని వైపు నీవు నేను చూడాల్సింది పోయి, ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేదాన్ని నీవు నేను తీసుకోవాల్సింది పోయి ప్రియులారా, ఆ బురదలో పడ్డ నాణ్యం వైపే పిల్లరా, ఆ రుచిలోనే పిల్లరా, ఆ త్రాగుల్లోనే, ఆ బానిసత్వంలోనే, దానిలోనే ఉంటున్నావు. కానీ నీవు నేను పిల్లరా, దేవుడిచ్చే సమస్తం వైపు నీవు నేను తిరిగి చూడటలేదు, ఆయన చేతి వైపు పిల్లరా చూడటలేదు. అందుకే 120 పిల్లరా దావీదు కీర్తనలో ఉంటది, ఏమన్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఏమన్నాడు, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. 121వ కీర్తన పిల్లరా మొదటి వచనం చూద్దాం, 2వ వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను ఏంటంట సృజించిన వాడు. అలాగే 123వ కీర్తనలో ఉంటది, ఆకాశమందు ఆశ్రయుడనవాడ నీ తట్టు ఏమన్నాడు, నా కనులెత్తుచున్నాను. ఎవరి తట్టు మన కనులెత్తాలి? దేవుని వైపు. సమస్తం దయచేసి ఆయన వైపు నీవు నేను ఎత్తాలి. బైబిల్లో చాలా మంది ప్రియులారా దేవుడిచ్చే వాటి వైపు తిరగలేదు చాలా మంది. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు ప్రియులారా, అబ్రహాము ప్రియులారా తమ్ముడు లోతున్నాడు ప్రియులారా. ఆయన ఏమన్నాడంటే పిల్లలు, అబ్రహాము దాసులకు అలాగే లోతు గొర్రెల కాపర్లకు ఏమొచ్చిందని వాగ్వాదం వచ్చింది. ఇద్దరి మధ్యకి వాగ్వాదం వచ్చిన తర్వాత పిల్లరా లోతును పిలిచి, అబ్బాయి నీకేది కావాలో ఆ యొక్క పట్టణాన్ని నీకు ఇస్తాను, తర్వాత నేను తీసుకుంటానంటే లోతు యొక్క కన్నులు ఎలా ఉన్నాయంటే 13వ అధ్యాయము ఆదికాండము 10వ వచనం వైపు తిరుగుదాం చూడండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణమును నాశనము చేయక మునుపు సోయారు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశం అయి ఉండెను. ఎట్లా కనిపించింది అంటే లోతుకి చెప్పండి పిల్లరా, ఎట్టంట అక్కడ చూడండి, ఏదేను తోటలాగా యెహోవా తోట వలె కనపడిందంటే ఎవరికి? లోతుకి. పిల్లరా చూడండి, సాతానుడు కూడా మనకి చాలా గుడ్డితనం కలగజేస్తాడు. పిల్ల ఈ గుడ్డితనం కలగజేసినప్పుడు మన కష్టంలో దేవుని పాదాలు పట్టుకో. ఎవరి వైపు వెళ్తాం? ఫస్ట్ చెప్పండి, స్నేహితుల వైపు, బంధువుల వైపు, నీ బెస్టీస్ వైపు తిరుగుతూ ఉంటాం. అందుకే ఇక్కడ శ్రమలో పిల్లరా మనం దేవుని వైపు తిరగాలి. ఇక్కడ లోతు కన్నులు కూడా ఎలా ఉందంటే సొదొమ పట్టణం యెహోవా తోటలా కనిపించిందంట. కానీ అది నిలబడిందా? రానున్న రోజుల్లో దేవుడు ఏం చేశాడు? అగ్నిగంధకాలతో దాన్ని కాల్చివేశాడు. ఆ పట్టణం పిల్లర భయంకరమైన పాపంతో ఉంది. లోతు పిల్లర అబ్రహాముతో ఉన్నంత కాలం బహుగా దీవించబడ్డాడు. ఎప్పుడైతే అబ్రహాము నుండి వేరైపోయాడో చూడండి, ఎప్పుడైతే మన జీవితంలో దేవుని బిడ్డలకి ఏరైపోతామో, దేవునితో వేరైపోతామో ప్రియులారా, మన యొక్క జీవితం ప్రియులారా చాలా వ్యత్యాసంగా, దేవునికి ఆయాసకరంగా ప్రియులారా నీవు నేను మన జీవితాలు అలా పాడైపోతూ ఉంటాయి ప్రియులారా. ఇప్పుడు జూన్ మాసం స్టార్ట్ అయింది పిల్లరా,
నిన్నటి నుంచి మా సంఘంలో నేను చైన్ ప్రేయర్ చేయిస్తా ఉన్నా. కొంతమంది ఈ మధ్యకాలంలో అన్య జనులు పెళ్ళిళ్ళకి వెళ్ళారు. ఒక అమ్మాయి మా సంఘంలో అన్య జనులు పెళ్ళికి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, అమ్మాయి ఈ యొక్క అన్ని ఆచారాలు చేయబాకమ్మా, అది రేపు మీ పిల్లలకి మీదకి వస్తుందమ్మా, ఆ పాపం ఆ శాపం అమ్మా, నువ్వు ప్రార్థనలో తగ్గిపోయావమ్మా అని ఈ చైన్ ప్రేయర్లో అమ్మాయి పేరు రాసాను. 1 గంట ప్రార్థన చేయమ్మా అంటే ఆ అమ్మాయి ఇచ్చిన నాకు రెస్పాన్స్ ఈరోజు ఏంటంటే, నేను 1 గంట ప్రార్థన చేయలేనయ్యా. ఎంత? 1 గంట ప్రార్థన చేయలేనయ్యా, నేను చేయలేను, వేరే వాళ్ళకి ఏం డ్యూటీ. ఎందుకు? దేవుని యొక్క పిల్లరా ఆ యొక్క అనుగ్రహతను, దేవుని యొక్క పిల్లరా ఆ యొక్క సేవకుల యొక్క ప్రేమను, అలాగే దేవుని యొక్క ఉజ్జీవాన్ని మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో ప్రార్థనలో పడిపోతాం, వాక్యంలో పడిపోతాం, లోకాశలో పడిపోతాం, ప్రార్థనలో చేయలేం, బైబిల్ చదవలేం. చూడండి పిల్ల, ఈ లోతు ఎప్పుడైతే అబ్రాహాముతో కలిసి ఉన్నంత కాలం ఆయన ఆశీర్వాదం పొంగిపోరలేదు. దేవుడు సమస్తాన్ని ఏం చేశాడు? ఆయనకి దయచేశాడు. పిల్లరా, ఎప్పుడైతే తన కనుదృష్టి పిల్లరా సొదొమ వైపు తిరిగిందో, పిల్లరా ఈ యొక్క ఇందాక చెప్పానండి, ఈ నాణ్యం మొత్తం ఎక్కడెత్తికాడ రాజిచ్చే కొలది వాడు చూపెట్టుంది బురద. లోకం అనే బురద, పాపం అనే బురద వైపే ఉంది. పిల్లరా, దేవుని వైపు మన కనుదృష్టి ఉండాలి. అందుకే అబ్రాహాము పరమంద ఆశీర్వాదం ఉంది. భూలోకం అందు దేవుడు అబ్రాహామును ఏం చేశాడు? దీవించాడు. పిల్ల ఇంకొక ఉంది, మన కన్నులు కూడా చాలా జాగ్రత్తగా పిల్లారా దేవుని వైపు చూడాలి. ఇప్పుడు దేవుడే చెప్పాడు, అమ్మా ఏదైనా తోటలు అవ్వకి చెప్పాడు, ఆదాముకి చెప్పాడు, అన్ని పండులు తినొచ్చు కానీ ఒక పండు మాత్రం తినొద్దు. అవ్వ కన్నులకి ఎలా కనిపించింది ఆ పండు అంటే? రమ్యమైనదిగా కనిపించిందంట. ఎలా చెప్పండి అందరూ? ఎలా రమ్యమైనదిగా కనిపించిందంట ఆ పండు. పిల్లారా చూడండి, మన కన్నులకు పిల్లారా ఒక యవనస్తుడు, ఒక యవనరాలు, లేకపోతే ఒక మొబైలు, ఒక ఫోనోగ్రఫీయో పిల్లారా, ఒక రీల్స్ పిల్లారా మనకు వచ్చేసరికి రమ్యంగా కనపడుతుంది. పాపం ఒక రమ్యంగా కనపడుతుంది ఫస్ట్లో పిల్ల, తర్వాత అది నాశనం చేస్తుంది పిల్ల. చాలా జాగ్రత్త పిల్ల. అందుకే ఇక్కడ దావీదు కూడా తన కనుదృష్టి మాత్రం పిల్లారా యుద్ధం చేసే టైంలో కనుదృష్టి మాత్రం పిల్లారా వేరే వైపు తన కనుదృష్టి మళ్ళీ తన కుటుంబం అంతా పతనం అయిపోయింది. పిల్లారా అందుకే పిల్లారా మన కన్నులు పిల్లారా సమస్తం దయచేసే దేవుని వైపే చూడాలి. ఎటు అందరు చెప్పండి, ఎటు చూడాలంట? సమస్తం దయచేసే దేవుని వైపే చూడాలి ప్రియుల. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, చూచేని అన్ని ఇచ్చే దేవుడు అంట మన దేవుడు. అందుకే సమస్తం దయచేసే దేవుడు. మొట్టమొదటిది పిల్లారా చూసినవి ఇచ్చే దేవుడు. అబ్రహాం ఆకాశం వైపు చూశాడు, సముద్రం పిల్లారా ఆ యొక్క పిల్లలు ఇస్రాయేలు వైపు చూశాడు. తన సంతానాన్ని దీవించాడా లేదా? చెప్పాలందరూ, దీవించాడా లేదా? అందుకే ఆయన ప్రార్థన చాలా విలువగా ఉండదు. చూడండి, ఒక ప్రార్థన పిల్లారా ఏమంటాడంటే, తన కుమారుని గురించి ఒక ప్రార్థన చేస్తాడు, ఇష్మాయేలు గురించి. చూద్దాం, చూడండి ఏమన్నాడంటే పిల్లారా 17వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. చూడండి, 17వ అధ్యాయము ఆది కాండము 18వ వచనం. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా, చూడండి పిల్లారా 20వ వచనం. ఇష్మాయేలు గూర్చి నీవు చేసిన మనవి నేను ఇంటిని, ఇదిగో నేను అతను ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతని గొప్ప జనముగా చేసేదను. చూడండి, ఇలా ఇష్మాయేలు గురించి చేశాడు ఆయన ప్రార్థన, తన కుమారుడే. ఇలా ఈ రోజుల్లో గల్ఫ్ దేశాలు అంటాం, 12 దేశాలు ముస్లిం కంట్రీస్ అంటారు, గల్ఫ్, యుఏఈ పిల్లరా, దుబాయ్ పిల్లరా, ఇవన్నీ గల్ఫ్ దేశాలు అంట. ఆ రోజు చేసిన ప్రార్థన 4000 సంవత్సరాల క్రితం అంటే ఈ ప్రార్థన చేసింది అబ్రహాం. ఎవరి గురించి? తన కుమారుని గురించి చేసిన ప్రార్థన. ఇప్పుడు 12 దేశాలకి 12 మంది రాజులు ఉన్నారు వాళ్ళు. ఆ రోజు చేసిన ప్రార్థన చూడండి. అందుకే దేవుని మీద మన కనుదృష్టి ఉంటే సమస్తాన్ని ఏం చేస్తాడని దేవుడు చెప్పండి, దయచేస్తాడు ఖచ్చితంగా. అలాగే రెండోది పిల్లారా చూద్దాం, ఏమి దేవుడు సమస్తం దయచేస్తాడంటే అడుగుపెట్టిన స్థలాన్ని దేవుడు ఇస్తాడంట. మనం అడుగుపెట్టిన స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడంట, ఇస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము పిల్లారా 3వ వచనం వైపు తిరుగుదాం. చూడండి ఒకసారి, యెహోషువ గ్రంథం పిల్లారా బైబిల్ అని వారు తెరుద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. చూడండి, అక్కడ
నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చూడండి పిల్ల, అక్కడ మోషే చనిపోయిన తర్వాత యువనాయకుడైన యెహోషువ ఉన్నాడు. అక్కడ అనేక లక్షల మందిని ఇజ్రాయేల్ నడిపించాలి పిల్ల. నడిపించాలంటే పిల్లారా, దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, నేను మోషేకు తోడైనట్లు, అలాగే లేకపోతే మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చూడండి పిల్ల, మీరు అడుగుపెట్టే స్థలం అనగా చూడండి, జాగ్రత్త వినాలి. అందుకే ఈ భూలోకంలో మనం ఉన్నాం కాబట్టి పిల్లలు, నా జీవితంలో కొన్ని నేను దేవుణ్ణి అడిగినప్పుడు అవి నాకు ఇచ్చాడు పిల్ల. ఏంటంటే, మా జీవితంలో ఒకప్పుడు పిల్లారా, ఒక ఊర్లో ఒక ఇల్లు లేదు, ఇలాంటి ఆ రోజు కరెంటు లేదు, దీపం లేదు మా నాన్నగారి కాలంలో పిల్ల. ఇక్కడే జయంతిపురం అనే ఒక అడవి ఉంటుంది. మీ అందరికీ తెలుసో తెలియదు, ఈపురు దాటిన తర్వాత పెద్ద అడవి వస్తుంది. ఈ అడవిలో మా నాన్న, మా అమ్మ వాళ్ళు, మా పితరులు 18 సంవత్సరాలు గొర్రెలు కాస్తారు. ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు తడవటం, అలాగే చలి కొనగడం, ఎండకి ఎండటం. ఏ రోజు వాళ్ళకి పిల్లారా ఒక ఈత చేపల మీద పడుకొని పిల్లారా, ఒక ఊర్లో పిల్లారా ఇల్లు కానీ, వాకిలు కానీ, దీపం కానీ ఏది లేదు మా జీవితంలో. 0 స్టేజ్ పిల్ల. ఈ 0 స్టేజ్లో పిల్లారా, మా నాన్నగారిని దేవుడు పట్టుకున్నాడు. గొర్రెలు కాస్తా ఏ రోజు ఆయన పిల్లారా పలక మీద బలపం పెట్టల. నన్ను కొన్ని లక్షలు పెట్టి చదివించాడు మా నాన్న. కానీ మా నాన్న ఏ రోజు కూడా పలక మీద బలపం పెట్టి చదవాల. 7 రాష్ట్రాల్లో సేవ చేశాడు మా నాన్న. బైబిల్ చదువుతాడు, PhD క్యాండిడేట్ కూడా చదవాడు. బైబిల్ అంతా నీట్గా చదువుతాడు మా నాన్న. మమ్మల్ని చాలాసార్లు రిఫరెన్స్ అందించాడు. కొన్నిసార్లు తప్పులు పోయినప్పుడు ఆయన ఫుల్గా క్లాస్ ఇచ్చేవాడు. ఒకళ్ళు ఇంజనీరింగ్ చదివారు, MTech చదివారు, BTechలు చదివారు, MSCలు చదివారు పిల్ల. అలాగా దేవుని వైపు మా నాన్న చూసినప్పుడు పిల్లరా 21 రోజులు అన్నం నీళ్ళు తినలేదు, ఆయన తాగలేదు పిల్ల. 21 రోజు కట్టిక ఉపవాసం ఉన్నాడు మా నాన్న. దేవుణ్ణి అడిగాడు, ఒక మాట అడిగాడు. బైబిల్లో యేసు అనే మాట ఎలా ఉంటుందో ప్రభువా, నేను ఇసుక మీద రాయాలయ్యా, నాకు జ్ఞానాన్ని ఇవ్వవా అన్నాడు మా నాన్నగారు. దేవుణ్ణి అడిగాడు, యేసు అనే మాట నేను ఇసుక మీద రాయాలి ప్రభువా, నాకు చదువు ఇవ్వవా. గొర్రెలు కాసేవాడికి వస్తుందా చదువు? నేను నమ్మరు. ఏ రోజు పలక మీద బలపం పెట్టలే మా నాన్నగారు. దేవుడు అడిగిపెట్టే స్థలాన్ని ఇస్తాడా ఇవ్వడా? కోరుకున్నది ఇస్తాడు. నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూకి దేవుడు సఫలం చేయను కాక ఇలా. ఎందుకంటే మనం ఇంటర్వ్యూస్కి వెళ్తాం చాలాసార్లు పిల్లరా, అటెండ్ అవుతావు, ఫెయిల్ అవుతావు, రిజెక్ట్ చేస్తూ ఉంటాం. మన రిజ్యూమ్ చూడగానే పక్కన పడేస్తూ ఉంటారు. కానీ నువ్వు అడగాలి. ఆ స్థలంకి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నావు, ప్రభా నేను ఇంటర్వ్యూలో ఈ కంపెనీలో నేను సెలెక్ట్ అవ్వాలి, నేను అడిగిపెట్టిన స్థలం నువ్వు దీవించవా ప్రభా? లేదా నువ్వు పొలం పని చేస్తున్నావు ప్రభా, ఇంత పొలం వేసాను, ఇంత పెట్టుబడి పెడుతున్నాను ప్రభా, దీనికి 1 ఎకరానికి 2 ఎకరాల బండి ఆశీర్వాదాన్ని ఇవ్వవా? అని ఏం చేయాలి మనం? పంట వేయాలా లేదా? అడగాలా లేదా? అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తొట్టుడి తీయబడును. అడగాలి దేవుని ప్రియుల. అందుకని పిల్లరా, నేను ఇంతవరకు లెక్చరర్గా ఉన్నాను ప్రియుల. కాకపోతే నాకు ఒక కోరిక ఏంటంటే, హైదరాబాద్లో జాబ్ చేసే టైంలో నేను మా నాన్నగారికి కారు తోలడానికి నన్ను పిలిచాడు. అబ్బాయి నువ్వు కారు తోలాలి, నాకు ఆరోగ్యం లేదు, సేవకి వెళ్ళాలి అబ్బాయి అన్నప్పుడు నేను కాలేజీ జాబ్ మానేసి మా దగ్గరలో ఉన్న మాచల్లో జాయిన్ అయ్యాను. నేను దేవుని అడుక్కున్నాను, ప్రభా ఈ కాలేజీలో నేను అడుగు పెడుతున్నాను, రాబోయే రోజుల్లో నేను ఈ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉండాలి ప్రభా. ఏం ప్రార్థన చేసుకున్నా? ఒకళ్ళ కింద ఎన్ని రోజులు చేయాలి ప్రభా? గుడ్డి చాకిరి. వాళ్ళు చెప్పిన సెలవులు అడిగినప్పుడు ఇవ్వరు, ప్రార్థనకున్నప్పుడు ఇవ్వరు, పిల్లరా ఎక్కడికన్నా వెళ్దాం ఉన్నప్పుడు ఇవ్వరు. అదే ఒక ప్రిన్సిపల్ గానో ఒక డైరెక్టర్ గానో అయ్యామనుకోండి, ఇస్తాడా ఇవ్వడా? నేను అదే నా రెజ్యూమ్ నేను డెమో ఇచ్చిన తర్వాత ఒకటే ప్రార్థన చేసి, ప్రభా నేను డెమో ఇచ్చాను ఇప్పుడు దాకా, నేను రాబోయే రోజులు కొన్ని సంవత్సరాలకైనా నేను ఏమవ్వాలి? డైరెక్టర్ అయినా ప్రిన్సిపల్ అయినా అవ్వాలి ప్రభా. అడిగిపెట్టే స్థలాన్ని ఇస్తాడే ఇవ్వడా? దేవుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. ఇలా నా జీవితంలో నేను రుచి చూసాను, సమస్తాన్ని దయచేసే దేవుడు నీ నా దేవుడు. పిల్ల గుర్తుపెట్టుకోండి, సమస్తాన్ని ఇచ్చే దేవుడు. ఈరోజు ఈ సంవత్సరానికి పిల్లారా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు ఈరోజు కూడా ఒక డైరెక్టర్గా ప్రిన్సిపల్ స్థాయిలో దేవుడు ఉంచాడు ఈ రోజున. ఎందుకు? మనం వెళ్ళే ప్రతి ఇంటర్వ్యూకి అక్కడ ఒకవేళ ఆఫీస్లోకి వెళ్ళావు, నీ రిజ్యూమ్ పక్కన పడేస్తారో, లేకపోతే నీకు డౌట్ నేను సెలెక్ట్ అవుతాను అవ్వనా, జాబ్కి సెలెక్ట్ అవుతానా, లేకపోతే ఈ కంపెనీలో సెలెక్ట్ అవుతాను అవ్వనా,
సమస్తం దేవుడు ఏం చేస్తాడో చెప్పండి. నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని దేవుడు ఇస్తాడా ఇవ్వడా చెప్పాలి. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి పిల్లరా. దావీదు అంటే దేవుని బట్టి ఏం తెచ్చుకున్నాడు అంటే చెప్పండి, ధైర్యం తెచ్చుకున్నాడు పిల్ల. నీవు కూడా పిల్లరా కృంగిపోయి నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యా, మార్కుల్లో ఫెయిల్ అయ్యా, లేకపోతే నా పొలం పండగ నేను ఎంతో అప్పుల్లో ఉన్నాను పిల్లరా, సమస్తం ఇచ్చే దేవుడు నువ్వు నమ్మాలి. మన దేవుడు గొప్పవాడండి, సమస్తాన్ని దయచేసే దేవుడు పిల్లరా. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడ మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీకు ఇస్తాను అన్నాడు. ఏమన్నాడు అందరూ చెప్పండి, అడుగుపెట్టి ప్రతి స్థలం పిల్లరా. అక్కడ నుంచి యువనాయకుడని యెహోషువ ఇశ్రాయేలు కానాను దేశానికి నడిపించాలి. నడిపించినప్పుడు 31 మంది రాజులు జయించుకుంటూ వచ్చాడంట. ఎంతమందిని? 31 మంది రాజులు జయించుకుంటూ వచ్చాడంట పిల్లరా. కానాను దేశం చేరాడంట. మరి అడుగుపెట్టిన స్థలాన్ని ఇచ్చాడా ఇవ్వలేదా? దేవుడు ఇచ్చే దేవుడు ప్రియుల. అందుకే ప్రియుల మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఏ భూపంటకి వెళ్తున్నా, లేకపోతే ఏ బిజినెస్ చేస్తున్నా పిల్లరా, ఏ హాస్పిటల్కి వెళ్తున్నా పిల్లరా, ఈ కార్యం దేవుడు సఫలం చేయాలని నీవు ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యి. దేవుడు ఆశ్చర్యరీతిగా ఏం చేస్తాడు చెప్పండి, కార్యం చెయ్యనుగా. మూడవది ప్రియులారా, ఊహించిన వాటికంటే గొప్ప వాటినిచ్చే దేవుడు. సమస్తం దయచేసే దానిలో మూడు, ఊహించు వాటికంటే ఏమంట సమస్తం ఇచ్చే దేవుడు. పిల్లరా మన యొక్క తలంపుల్లో ఒకటి అనుకుంటాం పిల్లరా, మనం ఊహించింది ఒకటి, ఇచ్చేది ఒకటి. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. పిల్లరా నా జీవితంలో నేను ఎప్పుడు పిల్లరా మా నాన్నగారు బ్రతుకున్న టైంలో సావు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు నాకు. ఎందుకంటే సేవకులు పడ్డ బాధలు, నిందలు, అవమానాలు, అపనిందలు, ఆత్మీయులు వీళ్ళందరూ పెట్టే టార్చర్ నేను మా నాన్నని దగ్గరుండి చూసా బాగా. ఈ తిప్పలుడు పడతాడరా బాబు, నేను వెళ్ళి ఎక్కడో జాబ్ చేసుకుందాం అనుకున్నాను నేను. ఇలా ఎప్పుడైతే మా నాన్న బైబిల్ కాలేజీలో పేరు రాయించుకోమన్నాడో నేను హైదరాబాద్ వెళ్ళి గొప్ప మంచి కాలేజీలో నేను డెమో ఇచ్చి రావాలి ప్రియులారా. ఆ రోజు మా ఫాదర్ ఏంటంటే, అబ్బాయి నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళి సురేష్ మార్కాసన్ దగ్గరికి వెళ్ళి పేరు రాయించుకొని రా అబ్బాయి అన్నాడు. మన ఇద్దరి మధ్య వాగ్వాదం. అమ్మ వెళ్తాలే అని మా అమ్మ, మా నాన్న వెళ్ళమని మా నాన్న. పిల్లరా ఈరోజు నేను చెబుతా ఉన్నాను పిల్లరా, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఒక సేవకులకు ఉండే బాధలు, కష్టాలు పిల్లరా, నిందలు, అవమానాలు పిల్లరా, వాళ్ళు తినక పిల్లరా పిల్లరా ఉపవాసం ఉండి జాగారాలు చేసి నేను దగ్గరుండి చూశాను మా ఫాదర్. ఈ తిప్పలు ఎవరు పడతాడరా బాబు, ఈ అవమానాలు ఎవరు పడతారని నేను పిల్లరా వెళ్తా ఉంటుంటే పిల్లరా దేవుడు నాకు ఒక ఏంటంటే చిన్న పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష అంటే, మా అబ్బాయికి డెంగ్యూ జ్వరం వచ్చింది పిల్ల. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు పిల్లరా పిడిగిరాల శివారెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నాడు, అబ్బాయి టెస్ట్ చేసిన తర్వాత మీ అబ్బాయికి 27,000కి పడిపోయాయి ప్లేట్లెట్స్, తెల్లారి నేను గుంటూరు పంపిస్తాను, 6 లక్షలు రెడీ చేసుకున్నాడు డాక్టర్ గారు. ఎంత? 6 లక్షలు రెడీ చేసుకో, 27,000కి పడిపోయాయి ప్లేట్లెట్స్. నా భార్య నేను కూర్చొని ఏం చేస్తున్నామంటే పిల్లారా ప్రార్థన చేస్తా, ఎక్కడ తప్పు చేశానా, ఎక్కడ దేవుని యొక్క నామాన్ని అవమానపరిచాను, దేవునికి అయిష్టంగా ఎక్కడ నడిచాను, ఇద్దరు పరీక్ష చేసుకుంటా ఉండండి. ఒక స్వరం వినపడతా ఉంది. ఏంటి ఆ స్వరం అంటే, నాగిడ మీద చెయ్యి వేసి వెనక తిరిగి చూస్తున్నావు జాగ్రత్త అన్నాడు. ఎక్కడ? నాగిడ మీద చెయ్యేసి వెనక తిరిగి చూస్తున్నావు జాగ్రత్త. అప్పటికి మా నాన్న చనిపోయి 1 నెలే. ఇలా మా ఫాదర్ పరలోకం వెళ్ళి వెంటనే నేను హెడ్ క్వార్టర్కి మా సెంటర్స్ అని రాసేసి హైదరాబాద్లో వెళ్ళి మంచి జాబ్లో సెటిల్ అవ్వాలన్న ఆశ. మా నాన్న అక్కడికి వెళ్ళి నేమ్ రాయించుకున్నాను. నేను హెడ్ క్వార్టర్కి రాసేసి నేను చేయలేనండి, నేను అక్కడికి వెళ్తానండి, ఫలానా జాబ్కి వెళ్తాను, ఎవరైనా సేవకులు పంపించండి నేను రాద్దాం అనుకునే టైంలో దేవుడు నాకు చిన్న శోధన పంపించాడు. ఎన్ని వేలకు పడిపోయాయి అంటే 27,000కి పడిపోయి. నేను ఆ రాత్రికాలం హాస్పిటల్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, నేను నా భార్య ఇలా చేస్తూ ఉంటాను. ఎక్కడా ప్రభా అవుదేడుగా నేను జీవించాను, ఎక్కడ నీకు నేను కోపం పుట్టించాను, సమస్తాన్ని దయచేసే దేవుడు అయ్యా. కన్నీరు గార్చుకొని ఏడుస్తా ఉన్నాను నేను నా భార్య.
ఒక స్వరం పడతావు, నాగిడి మీద చేసి వెనక్కి తిరిగి చూస్తున్నావు, జాగ్రత్త. పిల్లారా, ఆ రాజు రాత్రి తీర్మానం చేసుకున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ప్రభా నీ కోసం నేను పడతాను, నా కుమారుని బ్రతికించవా ప్రభా. మా ఫాదర్ చనిపోయిన నెలే, అప్పటికి నేను మనిషిని కాలేదు ప్రియుల. ఎండని శోధన. పిల్లారా, తెల్లారి 6 లక్షలు రెడీ చేసుకోమన్నాడు డాక్టర్ గారు, శివారెడ్డి గారు పిడిగిరల్ల. టెస్ట్ చేసి పంపిస్తాను తమ్ముడా, టెస్ట్ చేసి పంపిస్తాను, ఒక నిమిషం కూర్చోమన్నప్పుడు పిల్లారా ఆటోమేటిక్గా 85,000కి వచ్చాయి ప్లేట్లెట్స్. ఎంత? 85,000కి. డాక్టర్ గారు పిలిచి అన్నాడు, నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావు అన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను, ఆకాశమును భూమిని సృజించిన నజరుడు యేసయ్యనే నేను నమ్ముకున్నానండి. డిశ్చార్జ్ చేస్తున్నాను, ఆ దేవుడే నిన్ను రక్షించాడు, నీ కుమారుని రక్షించాడు, నీ 6 లక్షలు వద్దు, ఏమొద్దు పిల్లారా, ఒక 20,000 బిల్లు రాశాడు. ఏం చేశాడు చెప్పాను? డిశ్చార్జ్ చేశాడు. మనం ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. అందుకే పిల్లారా, సమస్తం దయచేసే దేవుడు. నా జీవితాల్లో ఏమి కోల్పోయి ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో పిల్లారా, ఈ రాత్రికాలం దేవుడు నీతో నాతో మాట్లాడి ఖాళీ పాత్రతో వచ్చావేమో, ఆ ఖాళీ పాత్రతో దేవుని ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు మోసుకొని వెళ్ళి సమస్తం దయచేసే దేవుడు ఎరవైపు చూడాలంట మన కన్నులు. చెప్పండి, ఇందాక చెప్పాను, ఆ రాజు ఎవరో చెప్పండి, ఎక్కడ ఎతుకుతున్నాడో ఆ భిక్షగాడు చెప్పండి అమ్మా. దేవుని వైపు చూడటల్లా, ఇచ్చేవాని వైపు చూడటల్లా. చూస్తున్నాడా? నీవు నేను అదే స్థితిలో ఉన్నావేమో. ఒకసారి ప్రియులారా సరి చేసుకుందాం. ఎక్కడా ప్రియులారా దేవునికి ఆయాస్కరంగా మనం నడిచామేమో. ఎందుకు ప్రియులారా, నువ్వు కష్టపడే కొలది ప్రియులారా సిలిన సంచులో వేసినట్టు నీ యొక్క ధనమైపోతా ఉందా? నీ రోగం అలాగే ఉన్నదా ప్రియులారా? నువ్వు ఎంత శ్రమ పడినా నీ కుటుంబం అనేది వర్ధిల్లటలేదా? ప్రియులారా ఎవరి వైపు చూడాలి మనం చెప్పండి? దేవుని వైపు చూడు ప్రియులారా. ఎవరి వైపు? దేవుని వైపు చూడు. ఇందాక నేను ఒక సాక్ష్యం చెప్పాను, మా నాన్నగారు ఏ రోజు కూడా పలక మీద ఏం పెట్టలా, బలపం పెట్టలా, కానీ దేవుడు ఇచ్చాడు, ఇవ్వలేదు. ఇలా ఇచ్చాడు, 7 రాష్ట్రాల్లో వాడుకున్నాడు దేవుడు. అందుకే మనం ఊహించే దానికంటే ఏమిచ్చాడంట, ఎక్కువ ఇచ్చే దేవుడు మన దేవుడు పిల్ల. అందుకని పిల్లరా సమస్తం ఏం చేస్తాడంటే నీకు నాకు దేవుడు ఏం చేయగలరు ఈ రాత్రికాలం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం, దేవుని అడుగుకుందాం ప్రియులారా. ప్రార్థన చేద్దాం, అడుగుదాం ప్రియులారా. ఒక్క నిమిషం నోరు తెరవండి అందరూ దయచేసి. ప్రభా, నిజమే ప్రభా, ఆ భిక్షగాడులాగా నేను ఇటు అటు వెతుకుతా ఉన్నాను, నువ్వు ఇచ్చేదాని వైపు చూడటం లేదు ప్రభా. ఒకసారి ప్రభా అయా నా పాత్రను నింపవా, ఖాళీ పాత్రతో నేను వెళ్ళకూడదయ్యా, పొంగి పొర్లే పాత్రగా మమ్మల్ని చేయవా ప్రభా. ఒక నిమిషం నోరు తెరవండి సహోదరులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల రక్షకుడా, నీ పరిశుద్ధ పాదాల కొరకు వందనాలు అయా. నీ బిడ్డలను ఈ దీవెనతో ఇక్కడి నుంచి పంపించి, ఈ ఆశీర్వాదంతో ఈ బిడ్డలను మీరు పంపించమని అయోగ్య నన్ను ప్రభా మీరు నిలబెట్టి వాడుకున్నారు. ఇప్పుడు నీ దాసులు మీరు బలపరిచి వాడుకోమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. థ్యాంక్ యూ ప్రియులారా, మా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.